ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటుకి ప్రజలను నడిపించుము. ఎవడు తప్పు చేశాడో వాడి పేర్లే తీస్తాను. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమనంటే, ఎవరు తప్పు చేస్తామో మన పేర్లు అక్కడ ఉండవు. చెప్పండి అందరూ. ఎవరు తప్పు చేస్తామో వారి పేర్లు అక్కడ ఉండవు. ఈ మాట జ్ఞాపకం ఉండి, నేను అక్కడే పుట్టి పెరిగా, లేక మా సిస్టర్ గారు చిన్నగా ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నప్పటి నుంచి ఉన్నానంటే నో యూజ్. అది నో యూజ్. నువ్వు ఎప్పుడున్నా, నేను పుట్టినప్పుడే నువ్వు పుట్టినా నో యూజ్. అదే సంఘం ఇంకా పుట్టకముందే నువ్వు ఉన్నా సరే నో యూజ్. అది ఎప్పుడు ఎవడైతే పాపము చేస్తాడో వాడి పేర్లు అక్కడ, మోషేకి నేను అన్నని, తమ్ముడిని, అక్కని అని చెప్పినా నో యూజ్ అండి. వాళ్ళందరూ రక్త సంబంధులే మోషేకి. నో యూజ్ అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఆ రోజు ఆ తాళపు చెవులు మోషే దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ మోషే పశ్చాత్తాపముతో బ్రతిమలాడుకున్నాడు దేవుణ్ణి. ఇప్పుడు కూడా మీ సంఘ కాపరి మీ కొరకు ఇంకా వేడుకునేటువంటి కాపరై ఉండాలి.